హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు సింపుల్లో 5 నిమిషాల్లో చేసుకునే కరివేపాకు అన్నం చూద్దాం. ముందు అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక బేషన్లో అంతా చల్లారి వేయాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక చిన్న బాండీ పెట్టి అందులో 4 ఎండుమిరపకాయలు వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం నూనె అయినా వేయచ్చు, లేకుండా అయినా ఊరక కొంచెం వేగనివ్వాలండి. నేను కొంచెం నూనె వేసి వేగనిస్తున్నా. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. మనం అన్నానికి ఎంత పడుతుందో అంత చల్లారినాక అంతా మిక్సీకి వేసి పొడిలా చేయాలి. పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అదే కడాయి పెట్టి 2 గంటలు తాలింపు వేసుకోవాలి. అన్నానికి 2 గంటలు నూనె వేసుకోవాలి. నూనె ఈటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. కొన్ని శనగకాయ పప్పులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసి వేపాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి గ్యాస్ ఆపేయాలండి. ఆ వేడికే పసుపు కలర్ వస్తుంది. ఇప్పుడు తాలింపు వేగింది. ఇప్పుడు అన్నంలో వేయాలి తాలింపు. కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. తగినంత వేయాలి అన్నానికి. అంతా ఒకసారి కలిసి అన్నం తాలింపు అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేయాలి. చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ మళ్ళీ తక్కువైనా ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ వేసుకోకూడదు. అంతా ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఒకసారి ఉప్పు చూసి ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు కలుపుకోవాలండి సాల్ట్. అంతేనండి, ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే కరివేపాకు అన్నం. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.